తేజ్ ఆల్ ది బెస్ట్. బాగా చేశాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇక ఈ సాంగ్ కొద్దిగానే చూసాము, అందులో వరుణ్ పర్ఫార్మెన్స్ ఒక ప్రోమో రూపంలో చూసాం అంతే. ఇప్పుడు ఈ సాంగ్ని స్టేజ్ మీద పాడి వినిపించడానికి రాహుల్ నంబియార్ అండ్ రేవంత్ని ఆహ్వానించేస్తున్నాము అలాంగ్ విత్ శ్రీధర్ డాన్స్ ట్రూప్. సో లెట్స్ ఎంజాయ్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ముకుంద. Check, check, check. Good evening, everybody. Hi, this is Rahul Nambiar. This is Revant. And we both are really excited to be part of Varun Tej's first movie, Mukunda. And this is a beautiful song by Mickey. The lyrics are also wonderful. I don't want to speak too much. I just want to give you the song. Thank you so much. I'm really happy to be part of this song. Thank you. శ్రీధర్ డాన్స్ ట్రూప్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీధర్. Sridhar Dance Troupe along with our Sunny. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా, ఆచి తూచి అడుగయ్యొద్దా. ఇదే తెలియాలి, నది ఎదురైతే పూర్తై తీరాలి, కథ మొదలైతే గెలుపే పొందాలి, తరువుకి దిగితే పైనా లేవాలి. ఏ పూటైనా ఏ చోటైనా నిలవని పయనం సాగాలి. రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా కానీ కోరే గమ్యం చూపించాలి. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. స్పష్టంగా పోల్చుకో, శక్తుందా తేల్చుకో, అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా. కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో, అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా. కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అంతని నమ్మకం నిజమయ్యే లోపుగా తప్పని నొప్పి ఉందని ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం మనవా. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే ఛేదించదాని లక్ష్యము యముడెదురైనా. కృష్ణుని సారథ్యమై సాగిన సామర్థ్యమే సాధించదా ఘన విజయము ప్రతి సమరాన. కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి, గాలిలో కత్తులే దుయ్యకు
ముందు నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా మీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా Thank you so much. థ్యాంక్ యూ రాహుల్ నంబియార్ అండ్ రేవంత్. మూవీ కోసం కూడా ఒరిజినలీ పాడింది ఈ ఇద్దరు సింగర్సే. గట్టిగా వారికి ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే శ్రీధర్ డాన్స్ ట్రూప్ అలాంగ్ విత్ సన్నీ చాలా తక్కువ సమయంలో ఈ సాంగ్ని ప్రిపేర్ అయ్యి పర్ఫామ్ చేయడం జరిగింది. మికీ జే మేయర్ గారు ఒక అందమైన మెలడీ సాంగ్ని మనకు అందించారు. ఇక నెక్స్ట్ ముకుందాలో ఎలాంటి సాంగ్ రాబోతుందా అని మీతో పాటు నాకు కూడా ఉత్కంఠ. మరి ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాము. పరుచూరి సోదరులు అగ్రజులు పరుచూరి వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద సాంగ్ లాంచ్. అండ్ అలాగే నిర్మాత డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మెగా ఫ్యామిలీకి ఎన్నో చిత్రం కథల్ని అలాగే డైలాగుల్ని అందించిన పరుచూరి సోదరుల అగ్రజులు పరుచూరి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం. అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ మధు గారిని వారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఠాగూర్ మధు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. వెంకటేశ్వరరావు గారు ముందు మాట, ఆ తర్వాత పాట. అందరికీ నమస్కారం. నాగబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇష్టమైనప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఇంకెంత ఇష్టమో మీకు చెప్పక్కర్లా. ఒక రకంగా వరుణ్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే పట్టుదల క్రమశిక్షణ ఉన్న చిరంజీవి గారు అతనికి పెదనాన్న, చిరునవ్వేరా సంపద అనే నాగబాబు ఆయనకి నాన్న, ధైర్యం సాహసం ఉండ పవన్ కళ్యాణ్ వరుణ్కి బాబాయ్. సో అంత అద్భుతమైన పెదనాన్న, అద్భుతమైన నాన్న, బాబాయ్. అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? సరే, అది ఫ్యామిలీ వరకు అండి. కానీ మొదటి సినిమానే స్టార్ ప్రొడ్యూసర్లు ఠాగూర్, మధు, మా బుజ్జి వాళ్ళు అత్యద్భుతమైన సినిమాలు తీసి రికార్డులు సృష్టించిన ప్రొడ్యూసర్లు. వాళ్ళు నిర్మాతలుగా అతను ముందుకు వచ్చారంటే ఎంత అదృష్టవంతుడు. తర్వాత అడ్డాల శ్రీకాంత్, అతని సినిమా చూస్తుంటే ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏమీ లేదనిపిస్తాడు, కానీ అన్నీ ఉన్నాయనిపిస్తాడు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను, అందుకని అతను ఏ సినిమాలోనే నేను యాక్ట్ చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేనే కాదు, ఏ నటుడైనా అతని డైరెక్షన్లో చేయాలని నేను కోరుకుంటున్నా. అంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను. అలాంటి డైరెక్టర్ వరుణ్కి డైరెక్షన్ చేశాడు ఫస్ట్ సినిమా. ఈ రకంగా అతను అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను. తర్వాత మొన్న సాయి ధర్మతేజని మీరు ఆశీర్వదించారు. ఇప్పుడు వరుణ్ వస్తున్నాడు. చిరంజీవి గారికి మొన్న కథ చెప్పాను. భగవంతుడంట తల్లి, నువ్వు ఏదైనా కోరుకో, కానీ సోమవారం కొడుకుని ఇవ్వమని మాత్రం కోరుకోవద్దు. కావాలంటే సూర్యుడు వరహాలు ఇస్తా, కోరుకో, సోమవారం కొడుకుని వద్దని అంటాడంటండి దేవుడు. కానీ మా చిరంజీవి గారు సోమవారం పుట్టాడు. ఎందుకంటే సోమవారం పుట్టిన కొడుకు అంటండి ఆ ఫ్యామిలీని ఎన్ని కష్టాలు వచ్చినా సరే పైకి తీసుకొస్తా అంట, ఎంతమందినైనా సరే. సో దేవుడు ఎందుకు వద్దంటాడంటే, ఈ ఫ్యామిలీ మెంబర్స్కి నేను కష్టాలు పెడతా కదా, ఈ కష్టాలన్నీ ఇతనే భరించేసి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తాడు, అందుకని వద్దనుకుంటా అంట దేవుడు. అలాంటి సోమవారం నాడు పుట్టిన చిరంజీవి గారు, మరి ఆ తల్లిదండ్రులు కూడా శివశంకర ప్రసాద్ అనే పేరు పెట్టారు అప్పుడు తెలియకుండా. సోమవారం అంటే శివుడు.
మాకు చిరంజీవి గారితో బంధం ఖైదీతో మొదలైంది. ఖైదీలో ఇక్కడ సందర్భంలో ఖైదీలో ఒక డైలాగు మేము రాద్దాం అనుకుని సినిమాలో రాయలేదు, ఇది వినండి బ్రదర్. ఆ డైలాగ్ ఏంటంటే సినిమాలో లేదు, ఇప్పటికీ నేను బాధపడుతుంటా ఈ మంచి డైలాగ్ ఎందుకు ఖైదీలో పెట్టలేదని. ఖైదీ రే 9 నెలలు తల్లి కడుపులో మనిషి ఖైదీ, తర్వాత తల్లి ఒడిలో ఖైదీ, ఆ తర్వాత ప్రియురాలి కౌగిల్లో ఖైదీ, ఆ తర్వాత చనిపోయిన తర్వాత 2 బొట్టనేళ్ళకి చిన్న సంఖ్యలు వేస్తారండి చచ్చిపోయిన తర్వాత కూడా, అలా కూడా ఖైదీగానే పంపించేస్తారు మనిషిని. ఇంత మంచి డైలాగు నేను అయ్యో కాతే సినిమా సూపర్ హిట్ అయిపోయి ఆనందంలో ఆ డైలాగ్ లేకపోయినా పర్లేదు అనుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే వరుణ్ తేజ్కి ఈ సినిమా ఖైదీలాగా అవ్వాలి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఏంటి అంటే తండ్రికి ఇచ్చే కానుక ఏంటంటే ఆ తండ్రి దగ్గర ఉన్న చిరునవ్వుని శాశ్వతం చేస్తాడు. ఇంకా ఇలా నవ్వుతూనే ఉన్నానా నేను ఉన్నాను నీకని. అది మా నాగబాబు గారు అంటే. నాగబాబు ఎప్పుడు నవ్వుతుంటాడు, అదే సంపద అనుకుంటాడు ఆయన. కార్లు మేడలు కాదు, చిరునవ్వే సంపద ఆయనకి. ఆ చిరునవ్వుతోనే ఈ వరుణ్ ఆయన ఉంచుతాడు జీవితాంతం. అత్యద్భుతమైన సినిమాలు చేస్తాడు వరుణ్. ఎలా ఉన్నాడో చూశారు కదా. ఇంకా అందుకని అతను అందరూ ఆశీర్వదించండి. ఈ ప్రొడ్యూసర్లు మా ఫ్రెండ్స్, అలాగే డైరెక్టర్ చాలా నచ్చాడు నాకు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ బ్లెస్ యూ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ వెంకటేశ్వరరావు గారు వారి విషెస్ తెలియజెప్తారు. అందరికీ నమస్కారం. వరుణ్ తేజ్ మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడండి, ఎంతో సంతోషం. ఆ డిసిప్లిన్, హార్డ్ వర్క్ డెఫినెట్గా మా ఫ్యామిలీలో ఉంటుంది. ఏ మాటగా ఆ మాట అనుకోవాలి. వాడు 6 అడుగుల అందగాడు. సో ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ మా పార్ట్నర్ బుజ్జి అండ్ మధు గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. హరీష్ శంకర్ గారు. అందరికీ నమస్కారం. నా పవర్ స్టార్ గురించి మాట్లాడకపోతే మీరు నెక్స్ట్ మాటలు వినరు నాకు తెలుసు. సో ముందు ఆయన గురించి పవర్ స్టార్ గురించి నేను మాట్లాడాల్సిందంతా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడాను. ఆయన నేను చూడాలనుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో చూపించాను. ఐ మీన్ అది ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కానీ ఇక్కడ ఉన్నాడు. ముందుగా నా మొదటి సినిమా నేను డైరెక్షన్ చేయకముందు, షాక్ సినిమా బిఫోర్ నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు నాగబాబు గారితో అనుబంధం. నాగబాబు గారు ఇవాళ రోజు గురించి వరుణ్ని హీరోగా చూడాలని అంటే ఎలా ఎదురు చూస్తున్నానో నేను ఊహించగలను. అలాగే ఈ రోజు గురించి నాగబాబు గారిని ఈ రోజు చూడాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నేను ఇందాక చెప్పినట్టు కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాను ఇవాళ. ఐ నో మీరు ఇవాళ ఎంత ఆనందంగా ఉంటారో నేను అర్థం చేసుకోగలను. సుబ్రహ్మణ్య ఫర్ సేల్కి మిక్కీ జమేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు కథ ఇంకా మొత్తం అవ్వలేదు, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. సరే మొత్తం అయిపోయిన తర్వాత మిక్కీని కలుద్దాము అనుకున్నాను. ఈ లోపల ఠాగూర్ మధు గారు ఇందులోంచి గోపికమ్మ సాంగ్ నన్ను పిలిచి లైటింగ్ స్టూడియోలో సాంగ్ చూపించారు నాకు. ఆ సాంగ్ చూడగానే నేను మిక్కీ జమేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయాను. మిక్కీ, యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. అండ్ వరుణ్ని ఎవరు చూసినా తలెత్తే చూడాలి, ఎందుకంటే అంత ఉండడు కాబట్టి. సో వరుణ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హైట్, నీ కష్టం ద్వారా, నీ టాలెంట్ ద్వారా, నీ సక్సెస్ ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నాగబాబు గారు నీ ఫొటోస్ నాకు ఒకసారి పంపించారు. సిస్టంలో డౌన్లోడ్ అవుతున్న టైంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చాను. ఫోన్ కాల్ మాట్లాడేసరికి నీ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద రైటర్స్ మా రూమ్లోకి ఎంటర్ అయ్యి చూశాడు. ఎవరు అంటే నాగబాబు గారు అబ్బాయి అనగానే కొణిదెల కొదమసింహం అన్నాడు.
అతను చాలా స్పాంటేనియస్గా అన్నాడు. నిజంగానే నాకు ముకుంద ప్రోమో చూసినప్పుడు నాకు అదన్నమాట గుర్తొచ్చింది. లాంగ్ వే టు గో వరుణ్. నీకు కొత్తగా హార్డ్ వర్క్ చేయాలని లేకపోతే కష్టపడాలని క్రమశిక్షణలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లు. సో మేము కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ, శ్రీకాంత్ గురించి మొన్న రావు రమేష్ గారు కొన్ని సీన్లు చెప్పారు. ఒక సీన్ చెప్పారు యాక్చువల్గా, చెప్పగానే చాలా ఆనందం వేసింది. అంటే డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత రెండో సీన్ చెప్పారు, చిన్న అసూయ కలిగింది. మూడో సీన్ చెప్పారు, నీ మీద కోపం వచ్చింది శ్రీకాంత్. చాలా 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 బాగా రాసావు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఆడియో ఫంక్షన్లో చెప్పొచ్చో తెలియదు, నాకు తెలియదు. బట్ ఐఎమ్ టోటల్లీ బికమ్ యువర్ ఫ్యాన్. ఈ సినిమాలో కేవలం నీ డైలాగ్స్ నుంచి నేను 2-3 సార్లు సినిమా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్, ఆల్ ది బెస్ట్ మిక్కీ. అండ్ ఠాగూర్ మధు గారికి, మా అన్న బుజ్జన్నకి, నాతో 5 ఏళ్ళుగా సినిమా తీస్తా అంటున్నా మా బుజ్జన్నకి, ఆయన ఇంతవరకు తీయట్లేదు, అందరికీ. అండ్ పూజా హెగ్డే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ సక్సెస్ టు యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ, యా లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ద బిగ్ సక్సెస్ ఆఫ్ ముకుంద. థ్యాంక్ యూ. ఓకే, ఇక సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా వెంకటేశ్వరరావు గారిని, హరిశంకర్ గారిని, అలాగే పరచూరి వెంకటేశ్వరరావు గారిని కోరుకుంటున్నాము. త్రూ సెల్కాన్ విన్ 400. సెల్కాన్ launching first time Windows Phone Celcon Win 400. And the second song. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం. వావ్, నడకలో మెగాస్టార్ గారిలా, నడవడికలో నాగుబాబు గారిలా, చూపులో